హలో గైస్, ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాక్స్ మూవీ అండ్ బచ్చలమల్లి మూవీ, అదేవిధంగా యువై, ముసాఫా ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎప్పుడు ఓటీటీలోకి రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని చూస్తున్నారంటే ఫస్ట్ టైం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ మొరా. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మల్టిపుల్ ఆడియో, తెలుగు ఆడియో కూడా ఉంటుంది. సినిమా చూడండి, వన్ టైం వాచబుల్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి రిలీజ్ అనమాట, సై మూవీ అనమాట. నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి, రాజమౌళి గారు డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ సినిమా జాన్ 1 నుంచి థియేటర్లో మళ్ళీ రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఈ మూవీని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు ప్రజెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ మూవీ మనకి జనవరి 3వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి గూస్ బంప్స్. ఈ వెబ్ సిరీస్ని డిజ్నీ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట, సరికొత్త వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా జాన్ 10వ తేదీ నుంచి ఈ గూస్ బంప్స్ వెబ్ సిరీస్ వస్తుంది. మీరు అక్కడ నుంచి ఈ వెబ్ సిరీస్ని చూడొచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి కథ కామేషులు. ఈ మూవీని ఆహా వాళ్ళు తీసుకొస్తున్నారనమాట రీసెంట్గా. ఇది కూడా ఒక తెలుగు డబ్బుడ్ ఫిల్మే. జనవరి 2 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇంతకుముందే మనకి ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూస్తే అంత ఎక్కేలా ఏం లేదు, కానీ కొంచెం తేడాగానే ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి రజాకార్. ఆహా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఈ సినిమాని కమింగ్ సూన్ అని చెప్పి ఒక పోస్టర్ తప్పించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. మేబీ మా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. జనవరి 2 వీక్లో ఏమైనా ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కేవలం మా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి దేవకీ నందన వాసుదేవ. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఒక హింట్ ఇచ్చి ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే వేశారు, కానీ డేట్ పైన ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదండి. పోస్టర్స్ కూడా ఏం రిలీజ్ చేయలేదు. మేబీ ఎలాంటి అనౌన్స్మెంట్స్ లేకుండా ఎప్పుడైనా సరే జనవరి 1 వీక్లో రావచ్చు, లేదా పొంగల్కైనా సరే వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి వెబ్ సిరీస్ అనమాట, సీజన్ 2, అది కూడా పాతాళ్ లాక్. ఈ వెబ్ సిరీస్ని ప్రైమ్ వాళ్ళు తీసుకొచ్చారు. పార్ట్ 1 సీజన్ 1 కూడా వాళ్ళే తీసుకొచ్చారు. మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2 కూడా తీసుకొచ్చారనమాట. జనవరి 17వ తేదీ నుండి ఈ సీజన్ 2 అనేది స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి లాల్ సలాం. ఇది రీసెంట్గానే టెలివిజన్ ప్రీమియర్ అయితే ఇచ్చారనమాట సన్ నెక్స్ట్లో. సో కాబట్టి సన్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి వీటి యొక్క ఓటీటీ రైట్స్ అనేవి. సన్ టీవీలో అయితే టెలివిజన్ ప్రీమియర్ అయితే ఇచ్చారు. సో ఎనీ టైం మనకి సన్ నెక్స్ట్లో లేదా సన్ టీవీలో మళ్ళీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అల్లు అర్జున్ గారు మెయిన్గా యాక్ట్ చేసి ఇండియాలోనే మోస్ట్ త్వరగా ఎక్కువ రికార్డ్ సాధించిన ఫిల్మ్గా నిలిచింది పుష్ప 2 అనమాట. సో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం 56 డేస్ అయితే అన్నారు. సో అలా చూసుకుంటే మనకి జనవరి 30వ తేదీన ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విజయ్ సేతుపతి గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఫిల్మ్ విడుదల 2 అనమాట. సో ఈ సినిమాని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. పార్ట్ 1 కూడా మనకి G5 వాళ్ళ దగ్గర అయితే ఉంది. ఈ సినిమా మనకి జనవరి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఇంకెవరైనా మిస్ అయితే కనుక థియేటర్లో రన్ అవుతుంది చూడండి, లేదంటే జాన్ 18th వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మహేష్ బాబు గారు చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ ఒక్క వాయిస్ ఓవర్తోనే మోస్ట్ పాపులర్ అయిన ఫిల్మ్ ముసాఫా ద లయన్. ఈ సినిమాని డిజ్నీ వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. సో ఆబ్వియస్లీ డిజ్నీ హాట్స్టార్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు. అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మనకి ఫెబ్ మంత్ ఎండింగ్లో అయితే ఈ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదో అప్పటి వరకు వెయిట్ చేయలేం భయ్య అంటారా, థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి యువై అనమాట. సో ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని సన్ నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఈ సినిమా థియేటర్లో డౌన్ఫాల్ అయితే నడుస్తుంది అనమాట. ఫెయిల్యూర్ అయితే అయింది ఈ సినిమా థియేటర్లో అయితే. సో జాన్ 24th నుంచి ఈ మూవీని అయితే ఓటీటీకి అయితే తెరకెక్కించబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి చాలా కొత్తగా ట్రై చేశారనమాట ఈసారి అల్లా నరేష్ గారు. ఆయన కామెడీ నుంచి రీసెంట్గానే మంచి సినిమాలు తీస్తున్నారు. బట్ ఆయన క్యారెక్టర్కి ప్రాణం పెట్టే చేస్తున్నారు. బట్ ఎందుకో సినిమాలు మన వాళ్ళకి ఎక్కట్లేదు అనమాట, స్టోరీ లేకపోవడం వల్ల అనుకుంటా. మేబీ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. బచ్చలమల్లి మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని జాన్ 10th నుంచి స్ట్రీమ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి మ్యాక్స్ అనమాట. రీసెంట్గా ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది మనందరూ కూడా తెలిసిందే. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 24th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. సో ఇదిగా వాళ్ళ వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. మోస్ట్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, బట్ దానివల్ల యూజ్ లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.